హాయ్ గాయ్స్, ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే ఇక ఏం జరిగిందంటే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి జరిగింది బాల్ టాస్క్. సో బాల్ టాస్క్ జరిగింది. ఒక్కొక్కరు బాల్ వెళ్తారు. ఎక్కువ బాల్ తీసుకునేది మన నిఖిలు. ఇంకో మన నిఖిల్, ఇంకోటి పేరేందయ్యా, ఇంకోటి బాడీ ఉంది. ఓకే, వాళ్ళకి భాష సరిగ్గా రాకపోయినా గేమ్ ఫిజికల్గా బాగా ఆడుతుండు. ఇంకో గోల్కొండ హై స్కూల్ సాయేమో ఎక్కువ బాల్స్ తీసుకోలేకపోతున్నాడు. యాక్చువల్లీ యంగ్ కిడ్ బాగా తీసుకోవచ్చు, నా బాడీ ఎక్కువ ఎక్కువ అయిపోయింది. అప్పటికి మన అక్క పేరు మాధురి అక్క, లేడీస్ కొట్టుకుంటాం మీరు రాకండి అన్నా సరే సాయి సేఫ్ గేమ్ ఆడకుండా ఆ లేడీస్ ఫైట్ చేస్తున్నా సరే లాక్కొని ట్రై చేసిండు. అందులో సాయి గ్రేట్. అండ్ సాయికి స్కోప్ ఏడ దొరకలేదు. సో ఇదే అండి, స్కోప్ రావాలి వైల్డ్ కార్డ్స్కి. ఏంటంటే ఎంత స్కోప్ వస్తే అంత మంచిది. ఆల్రెడీకి అందరికీ ఫ్యాన్స్ వచ్చేసి ఉంటారు. మీరు వచ్చే వైల్డ్ కార్డ్స్ స్కోప్ రావాలి. మా సాయికి స్కోప్ రాలేదు. సో అది ఐషాకి స్కోప్ వచ్చింది. ఐషాకి తెలుసు స్కోప్ ఎంత లాక్కుంటే అంత మంచిదని ఐషాకి తెలుసు. సో అందుకే ఐషా లాక్కుంటుంది. ఏం లాక్కుంటుంది? స్కోపు. అది అడిగి మరి బాల్ ఇప్పించుకోవడము. సో ఇక స్టార్ట్ చేద్దాం. ఆయిషా తనుజా తీసుకుందాము. ఆయిషా చెప్పే పాయింట్లు కరెక్టారా అంటే కొంతవరకు కరెక్ట్. వేరే లేడీస్కి అన్యాయం జరుగుతుంది, అది కరెక్ట్. ఎందుకంటే బెట్ టాస్క్లో చూసాము వేరే లేడీస్కి అన్యాయం జరుగుతుంది, కరెక్టే. ఫస్ట్ మెయిన్గా బిగ్ బాస్ వాడు అండి. బిగ్ బాస్ వాడు ఏం చెప్తున్నాడు? టాస్కులు పెట్టేది, క్యాప్టెన్సీ టాస్కులు పెట్టేది, నామినేషన్లు పెట్టేది, ఒకరి సపోర్ట్ లేకుండా గెలవలేని టాస్కులు పెడుతూ, అండ్ హౌస్ పార్టిసిపేషన్ ఎక్కువ లేదు, అందు ఓవర్లో కలవట్లేదు, ఒక్కరి కూర్చుండే అంటూ, ఓకే అది ఓకే హౌస్ పార్టిసిపేషన్ ఉండాలి అంటూ గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అంటే ఎట్లా చెప్పు? సో కొంచెం తగ్గియాలి. ఇప్పుడు ప్రతి టాస్క్ నువ్వు గమనిస్తూ వస్తే సీజన్ మొత్తము నువ్వు ముందుకెళ్ళాలంటే ఇంకోటి ఉండాలి, ఒక్కడైనా ఉండాలి కనీసం. సో అలాంటి టాస్క్లు పెడుతున్నావు కాబట్టి బర్నీ అలా ఉంటున్నాడు, తనుజ అలా ఉంటుంది, అందరూ అలా ఉంటారు. ఇంకోటి పవన్ని తనుజ ఎంటర్ పడడము తనుజకి అస్సలు నచ్చట్లేదు. చెప్పింది కూడా చాలా అసలు తమ్ముళ్ళు అంటున్నాడు అది ఇది. ఆయన ఎంట పడుతున్నాడు. మరీ అని అనలేదు కదా, ఎందుకంటే టాస్క్లు ఒక్కొక్క దగ్గర యూజ్ అవుతుంది. సో తను ఒక బాగా వెళ్తుంది. దీన్ని ఐషా రాంగ్గా పోర్ట్రే చేసింది. బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలా తప్పు. సో ఎవ్వరు బాయ్ ఫ్రెండ్ థింకింగ్ అనేది తనుజాకి లేదు, ఇది 100% రాసి పెడుతున్నా. ఈ దెబ్బతోటి తనుజా ఫేస్ పెరుగుతా తగ్గదని మాత్రం నా సపోర్ట్ మాత్రం తనుజాకి ఈ విషయం. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ పరంగా తనుజ ఏం ప్లాన్ చేయట్లేదు. ఆ బాండ్ కుదిరిందో ఫేకో రియలో పెడితే క్యూట్గానే అనిపించింది ఫస్ట్లో అందరికీ. కొంచెం మధ్యలో ఓవర్ అయింది కానీ బాగానే ఉంది చెప్పాలంటే వాళ్ళిద్దరిది. కొంచెం మధ్యలో ఓవర్ అయిందిలే. నాన్న చెయ్యి ఇక్కడ నాన్న, ఇక్కడే ఉండు నాన్న, ఇక్కడ ఉండు నాన్న, అక్కడ ఉంటే ఎట్లా నాన్న, చెయ్యి ఇరిగిపోతుంది నాన్న, అది ఓవర్ ఉంది. కొన్ని చోట్ల ఓవర్ ఉంది కానీ మిగతా అంతా క్యూట్ ఉంది. ఇప్పుడు ఇమాన్యుయల్ నేను ఇప్పుడు అందరినీ పోటర్ ఎత్తారయ్యా, మీకు ఓపెన్ చెప్పేస్తారు, రిస్క్ తీసుకుంటా, నా మీరు డిబిడే చెప్పండి. చెప్పాలా? ఆయిష తప్పు ఏంటంటే ఇక్కడ బాయ్ ఫ్రెండ్ అనడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆయిషకు ఆ ఉద్దేశమే లేదు. పవన్ ఎంట పడుతుంది తప్ప తనుజకు ఆయిష అన్నది కదా బాయ్ ఫ్రెండ్ అని, తనుజకు ఆ ఉద్దేశమే లేదు. ఎందుకంటే తనుజ నాన్న అనేది ఓకే, అది బాగుంది బాండ్. అండ్ 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 ఇట్లా భరణి ముందు ఇట్లా ఎక్కువ ఉండదు, ఒక నాన్నతో ఉన్నట్టే ఉంటుంది. అండ్ మన భరణి అన్న ఏందో దివ్య నిఖిత హిన్న అయితే గెటాక్ ముద్ద అది ఓకే అండి. చెల్లైనా కూతురైనా మరీ అట్లా ఓవర్ అది నచ్చదు. సో అలా తనుజ ఉండదు, తనుజ బాగుంటుంది చెప్పాలంటే. ఈ దివ్య నిఖిత నాకు లేకుండా పేస్ట్ ఎందుకు తీసుకున్నావు, నువ్వు నాకు తెలియకు, నువ్వు నాకు చెప్పకుండా నువ్వు సాక్స్ ఎందుకు వేసుకున్నావు, ఓరి నీ అమ్మ వాడి భరణి ఏం చేసినా చెప్పాలా నీకు? చిన్న చిన్న వాటికి అలుగుతుంది చూడు, ఇది తీయరేంట్రా స్వామి మీరు. చిన్న చిన్న వాటికి అలుగుతుంది కదా. ఎవరు? దివ్య నిఖిత భరణి మీద. అంటే వాళ్ళకి వాళ్ళు ఇప్పుడే వచ్చారు కానీ దివ్య నిఖిత ఎందుకు ఒకటి తీయట్టాడు బాండ్ అని తీస్తున్నారు. కానీ ఇప్పుడు తీయాల్సి ఉంటే ఇంకా బాగుండేది దివ్య నిఖితని. దివ్య వైల్డ్ కార్డ్ వచ్చి చేసింది ఏం లేదని తీయాల్సి ఉంది. ఆయిషా తనుజ మీద పడింది, అనవసరంగా పడింది. ఇక సుమనన్న సుమనన్నకి అందరితో మంచిగా ఉంది, తనుజాతో నిజంగా బ్రేక్ అయిందేమో. నాకు సుమనన్న పాయింట్స్ అంత అనిపించలేదు నాకైతే. మరి ఎందుకంటే శ్రీజ ఉంటే ఎంత నీకు బెనిఫిట్ అవుతుందో తనుజ ఉంటే నీకు అంత ఇద్దరు సేమే, ఇద్దరు తోపులేం కాదు. చెప్పాలంటే శ్రీజ అనేది తెలివిలో తోపు. నీకు శ్రీజ వచ్చడం మంచిదే ఇది. సో శ్రీజ ఇక్కడ ఒక సుమన్ అన్న విషయంలో తనుజకు సపోర్టు. మీరు కూడా
బాగా ఆలోచిస్తే మీరు తనుజకి సపోర్ట్ అవుతారు. ఈ ఆయిషా విషయంలో తన నాన్న అనేది కొంచెం వరకు కరెక్టే. ఈ బాయ్ ఫ్రెండ్ అనేది చాలా ఇట్లా గుద్దినట్టు అనిపించింది. అది మరీ అంత అనాల్సిన అవసరం లేదు. బాయ్ ఫ్రెండ్ అనేది తనకి అట్లా పెట్టుకోవాలి ముందుకు ఎలా అనే థాట్ అయితే లేదు. అది ఎవరికి ఉందంటే గీత వస్తుంది, గీత వస్తుంది, నాకు అంటే నాకు గీత వస్తుంది. రీతు రీతుకు ఉంది. ఎందుకు రీతు ఫస్ట్ రాగానే ఎవడు యంగ్ ఎవడు బాడీ ఎక్కువ ఉందని చూసుకుంది. ఎవరున్నారు పవన్ కళ్యాణ్ డెమోన్ పట్టుకుంది. పవన్ కళ్యాణ్ అటు ఇటు పోయినాడు, డెమోన్ ఇక్కడే ఉన్నాడు. ఇంకో డెమోన్ అంటే ఈ డెమోన్ వేరే వాళ్ళతో కలవడు, కలిసింది. అందుకే డెమోన్ పవన్ కొంచెమన్నా బెనిఫిట్ వేస్తుండు. ఫ్రెండే కానీ ఎవరు లేరు కాబట్టి కొంచెమే హెల్ప్ చేస్తున్నారు. మొత్తం ఇంత గేమ్ అయితే ఆపుకొని మరి డెమోన్ చేయట్లేడు రీతుకి నెంబర్ 1. అండ్ పవన్ గేమ్ మంచిగా ఆడుతున్నా, హౌస్ పార్టిసిపేషన్ లేదు, రీతు అట్లా వచ్చింది. సో రీతు అంటే ఒక పది తనుజ అదేం లేదు, అందరూ తనుజ మీద ఎడుతారు ఏంటారు బాబు. తనుజకు ఫ్యాన్ బేస్ ఉంది, తనుజ ఫ్యాన్ బేస్ ఉందని వచ్చి ఎందుకు పెడుతున్నారు. నాకు తనుజ సపోర్ట్ ఇస్తానండి. తనుజ కరెక్ట్ చెప్తా, 100% తనుజ కరెక్ట్. చిన్న చిన్నవి అవుతాయి అయ్యా. ఇప్పుడు బిగ్ బాస్ నానా అంటే కొన్ని అవుతాయి, మరీ నాకు వెరస్ట్ అయితే చాలామంది క్యూట్గా అనిపించింది వాళ్ళ పేరు. సో తనుజకి ఇప్పటి వరకు అయితే తనుజ కరెక్ట్గా ఉంది. మొన్న ఆడిన దానికి దేనికి మొన్న ఆడిన లాస్ట్ వీక్ అందులో చాలా వరకు తనుజదే హై ఉంది. అది పట్టుకోవడం కానీ, ఆ గ్లాసులు పెట్టడం కానీ, ఆ డ్రాయింగ్ ఇవ్వడం కానీ తనుజ అసలు గ్రేట్ అండి. నేను ఇప్పుడు రాసి పెట్టుకోండి, ఇమాన్యుయల్ ఇప్పుడు ఐషా అంట వాడుతున్నాడు. ఈ కమెడియన్స్ ఉంటారు కదా, నేను అది చెప్పట్లేదు కానీ ఇమాన్యుయల్ గురించి చెప్తా. కామెడీ అంటే మన అందరూ డిసైడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తనుజాతో ఈరోజు ఎట్లా పులిహోర జరిగిందో ఇప్పుడు ఐషాతో జరుగుతుంది చూడు. కంప్లీట్లీ అదే జరుగుతుంది చూడు. ఇప్పుడు తనుజాతో ఏది ఉందో సేమ్ అది ఐషాతో నడిపిస్తాడు. 100% నడిపిస్తాడు. గదే 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 టర్న్ అవుతుంది చూడు. వెళ్ళి ఆయుష దగ్గరికి వెళ్ళి వాడు కరెక్టే నువ్వు చప్పట్లు కొట్టుంది. ఏం చప్పట్లు అంటున్నప్పుడు నువ్వు తనుజతో ఫ్రెండే కదా, నువ్వు వెళ్ళి చెప్పొచ్చు కదా, నువ్వు ఇట్లా నచ్చట్లే ఇట్లా నాన్న నచ్చట్లే చెప్పొచ్చు కదా. ఈ ఇమాన్యుయల్ ఇమాన్యుయల్ ఇక్కడ బ్యాడ్ అనిపించండి, ఇంకో దగ్గర బ్యాడ్ అయ్యి అనిపించింది. తనుజకు సపోర్ట్ కాదు, తనుజ మరీ అంత బ్యాడ్ అయితే కదా. తనకంటే బ్యాడ్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు స్కోప్ చేయకుండా ఎవరు స్కోప్ ఎత్తారు. తనుజ నాకు నచ్చట్లేదు. ఇంకోటి ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్తే ఇమాన్యుయల్ సంచాలకులు ఇద్దరు, ఎవరు రాము ఇమాన్యుయల్. అందరూ రాము మీదే పడ్డారు. ఇమాన్యుయల్ కళ్యాణ్ నీకే ఇమాన్యుయల్ ఎందుకు అనలేకపోతున్నావు నువ్వు? ఏంది ఇమాన్యుయల్కి ఏమైనా ఉందా సేఫ్? ఏం లేదు కదా. కెప్టెన్సీ చేయకూడదు. ఇమాన్యుయల్కి ఏం పవర్ ఉందా? ఎందుకు ఇమాన్యుయల్ చేయలేదు? చేయలేదు ఇమాన్యుయల్ తప్పుంది కదా. ఇమాన్యుయల్ ఘోరంగా తప్పుంది. అలా ఇమాన్యుయల్ అమ్మాయి ఊకోండ్రా, వాళ్ళకి తెలుస్తుంది లేరా తర్వాత. ఏం లేదు ఇమాన్యుయల్ ఈసారి గేములు లేవు, ఆడేటోళ్ళు అందరూ ఫౌల్ ఆడాలి. సో లాస్ట్కి నేను తోపాను, నేనే తోపుంటా, నువ్వే తోపుంటా. వేరే వాళ్ళు గెలిచి వేరే హైలైట్ అయ్యారు అనుకో, ఈ వీక్ నేను బుగ్గ పడిపోతుంది కదా. సో వీళ్ళు ఫౌల్ ఆడాలి, వీళ్ళు అందరు గలీజ్ అయిపోవాలి. నేను తోపే ఉన్నా, ఆల్రెడీ తోపే ఉన్నా లాస్ట్ టైం మంచిగా ఆడి అని దాంట్లో ఇమాన్యుయల్ కన్నింగ్గా మాడుతున్నారు. ఎప్పుడో ఒకసారి బయట మాడతారు, రాసి పెట్టుకోండి అండ్ లైక్ కొట్టండి ప్లీజ్. ఇమాన్యుయల్ ఫేక్ గేమ్ ఆడుతుండు. సో ఈ పక్క రాములు అనేవాళ్ళు ఇమాన్యుయల్ అనండి. రాముది కరెక్టే, రాము చెప్తూనే ఉన్నాడు ఇమాన్యుయల్ ఒక్కటే అమ్మ దాదా ఏది కాదు. నేను లేచిన అన్నీ నేనే విన్ అవుతున్నా. ఈ వీక్ నేను లేను, ఇది ఫౌల్ అని తెలుసు, ఇది చేస్తే ఆగిపోతుందని తెలుసు, నా తిడతానని తెలుసు. అదే వాళ్ళ ఫౌల్ అంటే ఈ వీక్ ఒకటి హైలైట్ అవ్వడు, అంత ఫౌల్తో అయిపోతుంది. నా స్థాయి నాకు అట్లనే ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఇమాన్యుయల్ అంత గేమ్ కన్నింగ్ ఎవ్వరు ఆడరు. పెద్ద కన్నింగ్ గేమ్ ఆడుతుంది ఇమాన్యుయల్. అందరు నెంబర్ 1 అంటారు కానీ పెద్ద కన్నింగ్ గేమ్ ఆడేది ఇమాన్యుయలే. ఇంకోటి ఏం చెప్తున్నా, ఇట్స్ ఇమాన్యుయల్ ఇచ్చేసిన. రాము తప్పు లేదు, అందరు రాముకి అసలు రాము తప్పే లేదు. తనుజ అంటావా, తనుజకి సమావేశంలో ఐషాలో కొంచెం ఉంది కానీ మరి బాయ్ ఫ్రెండ్ అనేది చాలా గలీజ్గా ఉంది, అదైతే తీసేయండి. తనుజ తప్పులేదు, ఇమాన్యుయల్ తప్పులేదు. ఇమాన్యుయల్ తప్పు ఉంది, రాము తప్పులేదు. ఇక నెక్స్ట్ ఓవర్ అయ్యిర్రా డెమోన్ అయ్యిండు. డెమోన్ మీద ఏమేసిర్రా బాబు? మా అక్క పిక్కిల్స్ అక్క ఎక్కడైంది చెప్పంటే చెప్పకుండా వెళ్ళిపోయింది. అంటే లేవన్నాడు. లేవు చాలా ఉన్నాయంట. రమ్య చిట్టి పెక్కల్స్ అక్క, నువ్వు నామినేషన్లు రా అక్క, మేము చేసేస్తాం, పంపిస్తాం మిమ్మల్ని, ఓకేనా? పంపిస్తారు అందరూ. ఓకే షై. ఈ రీతక్క సేవ్ అయింది ఈ వీక్ నాకు తెలిసి. రీతక్క సేవ్ అయింది అక్క, బాగా తప్పించుకుంది. బంగారు కొండ తొక్కించుకుందా. ఎవరు రీతుని డెమోని ఎవరు పెడితే మొత్తం రీతుని సేవ్ చేసారు ఎవరో ఇల్లు పెద్ద అక్కలు.
ఏం చేస్తారో తెలియదు ఒక టాస్క్లో. ఏంది పవన్ పాయింట్ ఏంది, ఆ పవన్ రాముని వేసుకుండు చెప్పేసిన ఆల్రెడీ అది. దివ్యనికిత అయ్యిందా అమ్మ చాలు, అయ్యిందా దివ్యనికిత? నాకు దివ్యనికిత అయితే చాలు, గుర్తులేదు కానీ దివ్యనికిత అయ్యిందా? ఒక్క నిమిషం అండి, ఏమనుకోకండి, అంతసేపు టీ వాటర్ తాగండి. తరారీ రారో 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 రారీ రారో. బర్నీ బర్నీ మాయ గురించి మాట్లాడదామా ఇప్పుడు? బర్నీ వర్సెస్ సంజన మీద ఘోరంగా అరిశాడు. నేను నీకు అప్పుడు అది అది చూపించాను అన్నాడు. ఓకే, అది చూపించడం పెద్ద విషయమేం కాదు. అది ఎప్పుడో ఒకసారి అది దానికి దీనికి లింక్ పెడతానని తెలిసే తీసుకొచ్చాడు. ఎప్పుడో ఒకసారి వచ్చి టైం వచ్చింది చూపించాడు, అయిపోయింది. ఇది పెద్ద ఏం లేదులే అండి. అది అంటే ఒక ఆయనకు తెలిసి ఇది ఎక్కడో ఒకసారి యూజ్ అవుతుంది, నేను హైలైట్ అవుతా ఆ ఎపిసోడ్ అనుకున్నాడు. కానీ అది ఇచ్చివాడు దబ్బిండు అప్పుడే. ఇక అది ఆయన ఇష్టం, ఇవ్వకపోవాల్సి ఉంది. అంతుంటే నీకు సంజయ్ నచ్చదు కదా. అప్పటికి మన తనుజ అక్క వీళ్ళు సాక్రిఫైస్ చేసారు. అమ్మ వినేం చేయకపోతే వీళ్ళు చేసింది వేస్ట్ అవుతుందని ఇచ్చిండు అంతే. ఆడ ఇవాళ అబ్బాయి ఏంటి నంగిలా నంగిలా ఇట్లా పట్టుకొని ఉన్నాడు. నంగిలా ఉన్నాడు అయ్యా ఇట్లా పట్టుకొని. మొత్తం జరిగి సంచాలకంగా ఫెయిల్ అయింది అతను. నంగిలాగా ఈ నాగార్జున గట్టి నాగార్జున గారు కూడా గట్టి వేసుకోవచ్చు ఇమాన్యుల్ని. అందరు సేఫ్. నాకు వస్తాయి అయ్యా ఎన్ని రోజులు. ఇప్పుడు ఆ తనుజ అంట పడ్డాడు, గౌస్లో ఆమె అందంగా ఉంటుంది. ఇప్పుడు ఆయుష వచ్చింది, ఇప్పుడు ఆయుష అంట పడ్డాడు. ఇప్పుడు ఆయుష దగ్గర ఒక స్టేజ్ వరకు నడుస్తుంది, తర్వాత నడవచ్చు చూడు. ఆయుష అంటే ఆయుష ఇప్పిస్తుంది. ఆల్రెడీ తమిళ్ బిగ్ గ్లాస్లో ఇచ్చి వాడేసింది, ఈ వీక్ ఇచ్చి ఈ దీంట్లో కూడా ఇచ్చి వాడేస్తుంది. దివ్య అక్క అయ్యిందా లేదా? అది ఇంకా ఇంకా ఇంకేముందండి చెప్తాను కానీ. అర్రే ఓ మై గాడ్, ఫక్ మై ఈ వీక్ నామినేట్ అయితే సుమన్ గారు ఎందుకు నామినేట్ అయ్యారు రబ్బా? ఆయన చెప్పినా పట్టించుకోడు. మనకేం గుర్తుంటాయి, మామూలుగా గుర్తుండవు మనకి. ఎవరేమన్నారో ఏమో. డెమోన్ మాయని కూడా అదే మన చిట్టి పికిల్స్ అక్కడ నామినేట్ చేసింది అక్కడ వాడిని, డెమోన్ని. అంత స్ట్రాంగ్ అనిపించలే డొల్లా. చిట్టి పికిల్స్ స్ట్రాంగ్ అనిపించే డెమోన్ మంచిగా ఆడుతున్నాడు. డెమోన్ పాయింట్ మంచిగా ఆడుతున్నాడు. సుమన్ అన్న మంచిగా ఆడుతున్నాడు, మంచిగా ఉంటున్నాడు. మంచిగా ఆడట్లేదు, మంచిగా ఉంటున్నాడు. మంచిగా ఉన్న పర్లేదు కానీ మంచిగా ఆడకపోతేనే నాకు గలీజ్. మంచిగా ఆడవాళ్ళు తీసేయండి, మంచిగా ఉన్న వాళ్ళు ఉంచండి, మంచిగా ఆడేటోళ్ళు విన్నర్ చేయండి. సో అది టాప్ 5 చేయండి కనీసం. సో అది బర్నన్న రామనాయుడు అయ్యండి. అయ్యో అంటే తనుజ కాలేదా? తనుజ అయ్యింది. తనుజ అయితేనే కదా లాస్ట్ బెడ్ మీద వచ్చి నువ్వు పక్కా సేవ్ అవుతావు అంటే, నువ్వు వీళ్ళందరికీ ఇలానే చెప్తుర్రు అంటే, లేదు నువ్వు పక్కా అవుతావు అని. మళ్ళీ మాధురి అక్క నువ్వు టాప్ 5లో ఉంటావు, సంజన టాప్ 5 ఎందుకు ఉంటుంది బొక్క అంటే. అప్పుడు కొంచెం టాప్ ఉంది కానీ ఇప్పుడు ఏం లేదు డొల్లా. అక్క ఓట్లు బాగా పడుతున్నాయి చెప్తారా అండి. తనుజ అక్క ఉంది నామినేషన్లో. తనుజకు ఓట్లు పడతాయండి గట్టిగానే. బర్నీ గారు డేంజర్లో ఉంటారు, ఎందుకంటే ఆ నెగిటివిటీ దండమయ్యా. నువ్వు ఏమన్నావు కొంచెం ఓవర్ ఉంటే వదిలేసేయండి. ఇంక దాన్ని కొంచెం అలా వచ్చేస్తుంది అప్పుడు వేరే ప్రెషర్స్ ఇక్కడ వస్తాయి. బర్నీ అంత కోపం లేదు నాకు. సో బర్నీ ఏం చెప్పిండు అయ్యా, నేను గొడవ పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఏం చేయకుండా వెళ్ళిపోతున్నారు అంటే కౌశల్ అన్న రేంజ్లో ఊహించుకుంటున్నాను. నాకు అలా డొల్లా అదేం లేదు. ఎవరు వెళ్ళిపోయారు అయ్యా మీ వల్ల చెప్పండి? ఎవరు వెళ్ళిపోయారు? గుడ్డంకుల్ నీకు రైవల్రీ జరగలేదు. ఎక్కడ గుడ్డంగులు వెళ్ళిపోయాడు? గుడ్డంగులు నీ వల్ల వెళ్ళిపోయాడు కాదు. శ్రీజాకి నీకు రైవల్రీ జరిగింది, నీ హై లేచాడు. అది ఎట్లా అయింది? వీళ్ళు వచ్చి ఆ బుడగలు పెట్టేసి తీసారు కానీ శ్రీజాక తప్పలేదు. శ్రీజ రీఎంట్రీ ఇస్తుంది, ఇచ్చి వడిస్తే దుమ్ము లేపుతుంది. ఇంకోరా అయ్యా ఫ్లోర్కి నీకు రైవల్రీ ఎక్కడ అయింది అయ్యా సామి? నువ్వు లేపుకో, కొంచెం లేపుకో మరీ కొంచెం. హెలోసినేషన్ 6 స్టేజ్ ఆఫ్ ఎలిసినేషన్ అన్నట్టుంది. ఇంకోటి ఏంది, ఇంకోరు వెళ్ళిపెట్టారు అయ్యా. ఇంకో వెళ్ళిపెట్ట తెలియదు. అన్న బస్సులు వేపుకుంటాడు, అన్న పడిపోతుంది, గ్రాఫ్ మొత్తం పడిపోతుంది. ఎందుకంటే బర్నీకి అంత క్రేజ్ ఏం లేదు. ఫేమ్ బాగా ఆడుతున్నాడు, ఓట్లు ఎత్తుడు. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే ఏంది అయ్యా సామి? డెమాన్కి మనోడికి పిఆర్ లేదు ఎక్కువ, సో మనమే కొంచెం చెయ్యాలి. సో నా తరపున తమిళజాకి ఎట్లా సేవ్ అవుతుంది అక్క ఫ్యాన్ బేస్కి, అక్క గేమ్ తోపాడుతుంది చెప్పాలంటే. అక్కని తక్కువ చేయకుండా ఎవరు. అక్కగా వెళ్ళిపోతుంది తనుజ అక్కను క్రష్ కొంచెం. తనుజ తోపు వెళ్ళిపోతుంది. బర్నీ గారు
మీ ఇష్టం అండి, నాకైతే నచ్చట్లే ప్రజెంట్, ఇంకా మారట్లేడు. వెళ్ళిపోవడం కూడా నచ్చదు కానీ కొంచెం ఆయన వెళ్ళిపోకూడదులే అండి. డెమోన్ వెళ్ళిపోకూడదు, సుమన్ అస్సలు వెళ్ళిపోకూడదు. సుమన్ వెళ్ళిపోయినా పెద్ద పీక వచ్చేది లేదు కానీ కంటెంట్. సుమను దివ్య నిఖిత అండి, వీళ్ళు సుమను దివ్య నిఖిత. సుమను దివ్య నిఖితలో ఎవరు వెళ్తా మన ఇతను రాము రాము రాముని చూసుకోండి, రాము మంచి గేమ్ ఆడుతాడు. అది అంతా చూస్తే దివ్య నిఖిత దొబ్బెత్తది నెక్స్ట్ వీక్. దివ్య నిఖితని పంపించండి ప్లీజ్ 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 ప్లీజ్, దయచేసి దివ్య నిఖితని పంపించేసేయండి. ఆమె వల్ల యూజ్ లేదు. ఆయన వల్ల అగ్ని పరీక్షలు నాగమణి కంటనా నాగ నగ 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 నాగా ఆయన వచ్చినా బాగుండయ్యా. ఈమె ఏం ఆడుతుందో, ఏం చేస్తుందో, ఎందుకు తీసుకొచ్చిర్రో, టాస్క్లు ఆడలేదు, ఏం ఆడలేదు, ఏం చేయలేదు, వచ్చింది అందరికీ బాగుంట్లు ఉన్నారు. ఈ బర్ణన్నని కూడా పొగిడింది. మనోడు పొగిడేసరికి మనకు పొగడతాలంటే ఇష్టం కదా, పొగిడించుకోవడానికి దగ్గరికి వెళ్ళిండు. ఈ దీవెనకిత ఓకే పొగిడించుకోవడానికి బాగానే వస్తుంది, బాగానే క్లోజ్ ఈయన ఎంట వాడుతున్నాడు. ఓకే వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి, అందరు ఇతని కంట్రోల్లో ఉన్నారు. సో మనం ఇతని వైప్స్ ఉంటే మనకు అందరూ మన సైడ్ కంట్రోల్ ఇస్తారు. కనీసం కొన్ని రోజులైనా సర్వే ఇవ్వచ్చు, కొన్ని వీక్స్ అయినా డబ్బులు వస్తాయి. సో అలా ప్రకారంగా వెళ్తుంది. బర్ణన్న నువ్వు పొగిడించుకోవడానికే ఉన్నావు అయ్యా. నువ్వు ఎవరు పొగిడితే చాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు అయ్యా. స్వామి అన్న స్వామి. పవన్ అన్న కెప్టెన్సీ మామూలుగానే మనోడు ఏం ఆడు. ఈ కెప్టెన్సీ ఉంటే ఏముంటుంది, ఏముండదు స్కోపు. ఇప్పుడు తనుజ కూడా దూరం పెడుతుంది కదా, ఏం లేదు. ఇప్పుడు ఐషా ఎన్ని మాట్లాడినాక ఇక తనుజ అసలు తనుజ నార్మల్గానే అవాయిడ్ చేస్తుంది, అంతేం లేదు. మనం గెలిచింది కూడా తనుజ వాళ్ళే గెలిచింది, ఓపెన్గా చెప్తున్నాం. అసలు పవన్ ఏమీ లేదు బొక్క. అందులో శ్రీజ వెళ్ళిపోయింది కదా, శ్రీజ రీఎంట్రీ అంటారు ఈ వీకు, చూద్దాం. శ్రీజ రాకపోతే పవన్ డొల్లా, ఏముండదు. శ్రీజ వస్తే కొంచెం శ్రీజ బ్రెయిన్ పవర్ ప్లస్ పవన్ అన్న స్ట్రాంగ్ పవర్ ప్లస్ కలిసి కొంచెం అన్న ఏమన్నా ముందుకు వెళ్తాడేమో కానీ అన్నది ఏమీ లేదు పవన్ అన్నది. ఈ రీతక్క లేదు కదా, ఆ రీతక్క నెక్స్ట్ వీక్ వస్తే పంపించండి అయ్యా. ఇట్లా బాగా బంగారు తల్లి జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది రీతక్క వెళ్ళిపోతే అంత మంచిది మాకు. నాకైతే రీతక్క వెళ్ళిపోవాలి, దివ్యానికైతే వెళ్ళిపోవాలి, మిగతా వాళ్ళందరూ బంగారకు ఉండాలి ఎంతైనా కొంచెమైనా. ఫస్ట్ నాకైతే ఒకటే అయ్యండి, రీతకి వెళ్ళిపోవాలి, పవన్ వెళ్ళిపోవాలి, ఏం లేదు పవన్ వెళ్ళిపోతారు. రీతకి వెళ్ళిపోయినా పర్లేదు, పవన్ అని అంటే మామూలు అవుతుంది నెక్స్ట్ వీక్. రీతకి వెళ్ళిపోయినా పర్లేదు, పవన్ వెళ్ళిపోయినా పర్లేదు, దివ్యానికి వెళ్ళిపోయినా పర్లేదు, ఇతను వేరేంది రాము వెళ్ళిపోయినా పర్లేదు. డెమాన్ మంచి ప్లేయర్, ఇమాన్యుయల్ మంచి ప్లేయర్, సంజన వెళ్ళిపోయినా పెద్ద ఫరాక్ ఉండదు. చెప్తున్నా ఎవరు ఉండాలో చెప్తున్నాను. మీరు వీళ్ళు ఓట్లు వస్తే మాత్రం పక్కా గెలిపియండి. మన కోసం, మన ఎంటర్టైన్మెంట్ కోసం, మన గేమ్ రసవత్తంగా వెళ్ళాలంటే వీళ్ళు ఉండాలి. వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు జెన్యున్ వాళ్ళు ఉండాలి. నార్మల్ ఎవరు డబ్బులు సంపాదించుకోవడం కాదు, వాళ్ళు ఉండి డబ్బులు వస్తాయి వాళ్ళకి వీక్కి, అట్లా కాదు. మనకు జెన్యున్ వాళ్ళే సంపాదించాలి, జెన్యున్ వాళ్ళే ఉండాలి, జెన్యున్ వాళ్ళే బతకాలి. డబాన్ ఉండాలి. ఇమాన్యుయల్ చూద్దాం ఇప్పుడు బయట పడుతుంది చూడి, అతను ఏం లేదు కానీ ఉంటే కొంచెమైనా అవుతుందిలే. సో డెమోన్ ఉండాలా, ఇమాన్యుయల్ ఉండాలా, భరణి ఉండాలా, తనుజ ఉండాలా, సుమన్ లైట్లే చెప్పాలంటే. భరణి కూడా కొంచెం ఒక్కోసారి లైట్ అనిపిస్తాడు. ఐషా ఉండాలి, నిఖిల్ పిచ్చ లైటు, హిందూ ఇంకొప్పుడు ఆయన కూడా పిచ్చ లైట్, ఆయన ఏం లేదు. ఈ సాయి కూడా ఏముందో ఏమో పార్టిసిపేషన్ ఏం లేదు, చూడాలి నెక్స్ట్ ఏముంటుందో. ఈ సాయి కూడా సేఫే అనిపిస్తుంది, కొంచెం సేఫ్ గేమ్ ఆడతట్టే ఉన్నాడు. సాయి డొల్లా అలాగే చిటిపిక అక్కకి నేను కళ్యాణ్ మీద అంత పెద్ద మాటలు అవసరమా అక్క? నేషనల్ టెలివిజన్ ముందు నువ్వు అన్ని మాటలు, నోటి దూలు అంటే ఇదే అక్క, మీకు అర్థం కావట్లేదు. మీ నోటి దూల తగ్గించుకుంటే ఇది ఎంత కంట్రోల్లో ఉంటే ఇదంత మంచిగా పనిచేస్తుంది, ఇదంతా మంచిగా పనిచేస్తే ఇదంత మంచిగా వస్తుంది, ఇదంతా మంచిగా వస్తే సరే జనాల ఆదరణ వస్తుంది, జనాల ప్రేమ వస్తుంది. జనాల ప్రేమ ఎంత వస్తే మనకి ఎన్ని డబ్బులు వస్తాయి, అది కొంచెం మనం ఆలోచించి మనం పబ్లిక్లో బతుకుతున్నప్పుడు పబ్లిక్లో కొంచెం ఉండాలి. ఇలా మాట్లాడితే గలీజ్ అయిపోతాం కానీ బేసిక్ సెన్స్ లేదా అండి? నాకైతే చేయి పట్టుకున్నట్టు అయితే అనిపించింది కానీ మరి నలిపేసినట్టు అయితే ఏడాది నలిపేసినప్పుడే చెప్పేసాను, వెంటనే అయిపోతాను తోపేదని. చిచి ఇట్లా నలపకంటే ఓకే అప్పటిదప్పుడు ఓకే నలిపిండు అన్నది. నువ్వు అది నిన్నెప్పుడో చేస్తే నలిపేసిండు, గెలిపేసిండు, ఊపేసిండు, నలిపేసిండు, చాచేసిండు, తానేసిండు, గుట్టేసిండు, అవి కాదు. నువ్వు అప్పుడే చెప్తే హైలైట్ అయ్యి ఎప్పుడో వచ్చి చెప్పి నువ్వు నలిపిండో లేదో మాకేం తెలుస్తుంది. నాగది చూపించేవారు తెలియదు, అది నలిపడే అంత వెళ్ళాడు మనోడు తనుజ మీద క్రష్ ఉంది. తనుజ బంగారకొండ చెప్తున్నాడు, ఓపెన్ చెప్తే తనుజ మంచిగా ఆడుతుంది అయ్యా. జెన్యున్గా నాకు ఒకటే, జెన్యున్గా ఆడి మంచి వాళ్ళు ఉంటే చాలు. ఫైర్గా ఆడాల్సిన అవసరం లేదు. ఫైర్ అంటే స్కోప్ రావాలి కదా తనుజకి, ఆడవాళ్ళకి స్కోప్ అంత రాదు ఫైర్గా ఆడేంత. తనుజ మంచి గేమ్ ఆడుతుంది, మంచి స్మార్ట్ ప్లేయర్. తనుజ గుడ్ అండి, తనుజ టాప్ 5లో ఉండాలి. నేను ఇప్పుడు ఎంత పొగుడుతున్నానో రేపు అంత పడేస్తుంది. చాలామంది రివ్యూస్ తనుజ మీద ఎంటబడుతున్నారు కానీ
తనుజ తోపు అసలు. బర్నీ అదే కొంచెం బయట పడితే హెలియోషనేషన్ దివ్య నిఖిత అక్క దొబ్బేస్తే బాగుంటుంది మొత్తం. నేను చెప్తున్నాను ఇక టాప్ 5 మాట్లాడుకుందాం. మామూలుగా తనుజ టాప్ 5. డెవలప్లో కొంచెం ఈ మధ్య వెళ్ళేటట్టే ఉన్నాడులే. కొంచెం ఆయిషాతో అది బాండింగు, ఇది పులిహోర అవన్నీ ఇటు వచ్చి అటు పోయినా కొంచెం బ్యాడ్ అవుతాడా, కన్నింగ్ గేమ్ ఇరిక పడతాడా. నాగార్జున ఇరికెత్తలేడు, ఎందుకంటే ఉన్న కమెడియన్ అతను బ్యాడ్ చేసి అతను వెళ్ళిపోతే ఇక కమెడియన్ వాడు ఉంటాడని మనోడు రాముడు వేసుకుంటారు తప్ప నాగార్జున గారు కూడా బీబీ టీం కూడా మన ఇబ్బందులు వేసుకోవట్లేరు మరి కాపాడడానికి. అది నాకు నచ్చట్లేదు. సరే ఒక పరంగా అది కూడా కరెక్టేలే, కానీ ఏం చేస్తాం, ఏముంది మాట్లాడుకోవడానికి ఏముందిగా. ఆయిషా నిజంగా క్యూటు, బాగుంది, చాలా బాగుంది. యా లుక్స్ క్యూట్, వాయిస్ నాట్ నైస్. ఆ రామయ్య వస్తువులో ఆమె కామెడీ అని ఉంటుంది, అట్లా అట్లా మాట్లాడినట్టు ఉంది. మీరు ఏ ర్యాంక్ వచ్చింది, వాయిస్ బాగాలేదు కానీ అమ్మాయి క్యూట్ బాగుంది. అమ్మాయి సినిమా తీసింది అనుకుంటా రీసెంట్గా. ఆమె వేరో ఈమె వేరో తెలియదు నాకు, అదే అర్థం కావట్లేదు. బక్క ఉంటుంది సేమ్, ఈమె పెదాలు ఈమెలో ఉంటాయి, ఇక్కడ లావు అనిపిస్తుంది. ఆమె ఏమో ఒకటే కాదు తెలియదు, బాగుంటుంది, క్యూట్ ఉంది, నాకు అర్థం కావట్లేదు. తమిళలో ఇచ్చి వాడేస్తుంటే ఇప్పుడు భాష రాకపోయినా ఇక్కడ ఇచ్చి వాడేస్తుంది. తనుజ అక్కడికి ఎక్కడ ఏ సిచ్యువేషన్ చెప్పు అంటే అమ్మ మామూలుగా తెలుగులో మాట్లాడడమే గొప్ప విషయం. ఆ పాయింట్ తీయడం గొప్ప విషయం. నువ్వు చాలా టాస్క్లో అలిగావు, అది ఒప్పుకుంటా. ఆయిష అది 50% కరెక్టే. బాయ్ ఫ్రెండ్ అనకపోవాల్సి ఉంది, నాన్న అనేది తీసి తనుజ గ్రాఫ్ పెరిగి బాగుండేది. ఆ బాయ్ ఫ్రెండ్ తీస్తే కొంచెం మరి అది ఎలా పర్సనల్ వెళ్ళిపోయి గలీజ్ క్యారెక్టర్ అసోసియేషన్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక ఇమాన్లో వచ్చి చప్పట్లు కొట్టినా నేను ఇట్లా, కాకపోతే ఆగిపోయినా. ఎందుకు, తనుజ నిన్ను దూరం పెడుతుందనా? ఏందయ్యా స్వామి ఇమాన్యుల్ కన్నింగ్, పెద్ద కన్నింగ్ ఏమంటే ఇమాన్యుల్. పిల్ల బాగుంది, క్యూట్ ఉంది, పిల్లకి పులిహోర వేసినాం అనుకో మన స్కోపులు బాగా పడతాయి, పులిహోర విధంగా బాగుంటాయి, అన్ని విధాలు బాగుంటాయి. పాప గేమ్ బాగా ఆడుతాం, బయట చూసి వచ్చింది అన్ని విధాలుగా మనోడు వేసుకుంటాడు. కన్నింగ్ ఏం తెలియట్లేదు, ఇలా కూర్చున్నాడు అయ్యా రాము, అంత పాపం అంత మాట్లాడుతుంటే చాలా బ్యాడ్ అసలు. అది చాలా గలీజ్గా వాడాడు. ఇంకోసారి సంచాలకి ఇవ్వాలి నిజం. నేను ఇప్పుడు చెప్తే కన్నింగ్ అర్థం కావట్లేదు. ఇంకోసారి సంచాలకి ఇచ్చినప్పుడు మన ఇమాన్యుల్ కన్నింగ్ గేమ్ బయట పడుతుంది మీరే అంటారు చూడు. ఇప్పుడు ఒకసారి చూడండి, బొక్కలో కామెడీ కామెడీ షో అయితే కాదు ఇది. నేను అంతే అండి. నా మాటలు డీప్ మీనింగ్ అర్థమైతే మీకు అర్థమవుతాయి, అంతవరకు మీకు అర్థం కావు. నేను శ్రీజ విషయంలో కూడా చేతులు పెట్టింది ముందే చెప్పినా నేను. మొత్తం పూర్తిగా రావాలంటే నువ్వు పాస్ చెప్పినావు, పాస్ చెప్పే టైంకి శ్రీజ మధ్యలో బొక్కలా అయిపోయింది. మనోడు కళ్యాణ్ బయటకు వచ్చిండు. అది మొత్తం వచ్చేటట్లయితుంది. కొంచెం ఉంటే కళ్యాణ్ ఇంకా లాగేటోడు, శ్రీజ ముందుకు వచ్చేది. ఏంట్రా స్వామి, శ్రీజ టాప్లో ఉండేది. ఎన్ని విధాలుగా బొక్క టాస్క్లు పెడతారు ఏందో ఏమో. అండ్ తనుజాకి మాధురికి మంచి బాండ్ వచ్చింది, క్యూట్ ఉంది. క్యూట్ అంటే మన మాధురి అందరితో ఫైట్, తనుజతో బాగుంది. సో ఇట్స్ ఓకే. అండ్ తనుజ ఇస్ ఎ గుడ్ ప్లేయర్. మన ఊరికే తనుజ అంటే ఏంట్రా అంటే అనేది ఏం లేదండి, కొంచెం మంచిగా ఆడుతుంది. రీతు కన్నింగ్ ఏం ఆడుతుంది మనకు తెలిసింది. అంతో కింతో లేడీస్లో మంచిగా ఆడే తనుజ, అంతే రా. తనుజ తోపని కాదు, అంతో కింతో లేడీస్లో మంచిది అంటే తనుజ. బాయ్స్లో తోపు అంటే డెమోన్, ఎందుకంటే డెమోన్ అన్ని విధాలుగా బాగానే ఉన్నాడు, కానీ కొన్ని విధాల్లో ఇమాజిన్ కన్నింగ్ గేమ్ మీకు బయట వాడలేదు. బయట వాడినప్పుడు నా అశోక్ బాయ్ గ్రేట్ బాయ్ అంటారు. ఇంకా నేను మీకు బాయ్ చెప్పే టైం అయిపోయింది, ఇప్పటికి ఎక్కువ అయిపోయింది. ఇంకా స్కోప్ ఏం లేదండి, చెప్పేకి ఏం లేదు. రేపు మాట్లాడుకుందాం పాయింట్స్. ఇంకేమైనా మర్చిపోతే మళ్ళీ చెప్పండి, రేపు మళ్ళీ అవి యాడ్ చేసి మళ్ళీ చెప్తాను. మీ ఒక్కరు కామెంట్ పెట్టిన టాపిక్ గురించి మళ్ళీ రేపు మాట్లాడతాను నేను విత్ ఇన్ షార్ట్ 2 minutesలో. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, కుదిరితే హైప్ కొట్టండి, నన్ను సపోర్ట్ చేయండి. అప్డేట్లు కావాలంటే అప్డేట్లు ఏం కావాలంటే అది మీకు ఇచ్చేస్తాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్.